హలో! హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో, ఇప్పుడైతే నేను ట్యూస్‌డే అనమాట ఇది. సో, హాస్టల్‌లో దోస అయితే వేసాం. యాక్చువల్‌గా షార్ట్ వీడియో తీసి పెట్టాలనుకున్నాను. కానీ అవ్వలేదు. ఎందుకులే అని చెప్పేసి ఇంకా లాంగ్ వీడియోస్ అని పెట్టేస్తున్నాను. పిండి చూడండి ఎంత బాగా స్మూత్‌గా ఉందో. సో, దోస అనేది ఇంకా నేను కూడా వేశాను. కానీ నాకు వీడియో తీయడానికి కనిపించదు. అంటే తీసేవాళ్ళు లేరనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంక నేను తీయలేదు. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంక అంతా అయిపోయాక నాకు ఇంకా మిగతా పని ఇంకా పిల్లల్ని స్కూల్‌కి పంపించేసాను. పంపించాక ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని, ఇంకా బట్టలన్నీ వాషింగ్‌కేసాను కదా! అవన్నీ తెచ్చుకొని ఇంకా ఫోల్డింగ్ ఏసుకుంటున్నాను నేను. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కిచెన్‌లో నా క్లీనింగ్ అనమాట. కిచెన్ అంతా డీప్ క్లీనింగ్. సో, ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ అవన్నీ నేను మొత్తం ఒక 50 కేజెస్, 60 కేజెస్ అలాగా మొత్తం తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు వాటిలో ఏమన్నా కొన్ని పాడైపోతాయన్నమాట. అలా పాడైపోయినవి వెంటనే తీసేయాలి. లేకపోతే ఆ ఒక్కదాని వల్ల మిగతాటివి కూడా పాడైపోతాయి. సో, దానికోసం అని చెప్పేసి కొన్ని అయిపోయాయన్నమాట. లాస్ట్‌లో కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈ చెత్త ఇవన్నీ ఉంటే చిన్న చిన్నవి చీకటిగలు వస్తాయి కదా! అవొస్తాయి. సేమ్ టైము కాక్రోచెస్ ఉంటాయండి చిన్న చిన్నవి. అవి కూడా వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయో అసలు అర్థం కాదు. అన్నొచ్చేస్తాయన్నమాట. సో, అందుకోసం అని చెప్పేసి ఇంక అవన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే గనక ఈవినింగ్ ఆఫ్టర్‌నూన్ మార్నింగ్ 10:30 అలా అయిపోయింది. సో, నేనేంటంటే ఇంటి దగ్గర నుంచి 3, 4 మంత్స్ అయింది గోరింటాకు తెచ్చుకొని. సో, దాన్ని తలకు పెట్టుకోవడమా లేకపోతే గనక ధూప్ స్టిక్ చేయడమా ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి తెచ్చుకున్నాను. సో, అందుకోసం అని చెప్పేసి ఇంకా మొత్తం ఎండబెట్టేస్తున్నాను. పైన సన్‌లైట్ అయితే బాగుంది. మీకిప్పుడు మొత్తం వ్యూ చూపిస్తాను చూడండి. సో, కంపెనీస్ అవన్నీ చూపిస్తాను. ఇంకా టైం ఎలాగో చిక్కిందని చెప్పేసి ఇప్పుడే వచ్చాను. ఇదే కాదు నైట్ టైం అయితే వ్యూ ఇంకా బావుంటుంది. చూడండి. ఇంకా కొన్నైతే గనుక నేను సరిగ్గా పట్టించుకోలేదు ఈ మొత్తము. సో, అందుకే కొంచెం ముద్దగా, కొంచెం ఫంగస్ వచ్చినట్టు అలా అయిపోయింది. సరే చూద్దాం ఫైనల్‌గా రిజల్ట్ ఎలా వస్తుందా అని ఏదో కొంచెం ట్రై చేస్తున్నాను. చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ యాక్చువల్‌గా చిన్నది ఒక సంచి తీసుకొచ్చాను. దానిపైన వేద్దామని చెప్పేసి. కానీ ఏమైందంటే దానిపైన వేస్తే గాలికి పాడైపోతుంది. అందుకే ఇంకా ప్లాస్టిక్ డబ్బాలో ఇలాగే పెట్టేసాననమాట. సో, ఇలాగ మొత్తం స్టోన్ లాగా అంటే కొంచెం గట్టిగా అయిపోతుందనమాట. సో, అందుకోసం అని చెప్పేసి ఎండలో పెట్టేసి కొంచెం బాగా అలా కలిపేసాను. అండ్ ఇటు సైడు ఇదే అనమాట టెర్రస్సు. ఇటు సైడు నేను చూపించలేదు. అటు సైడు చూపిస్తాను పదండి. సో, ఇక్కడ మాకు కొంచెం పైన స్పేసియస్‌గా ఉంటుంది. సో, ఏమన్నా డ్రెసెస్ అవన్నీ డ్రై చేసుకోవడానికి అన్నీ వాషింగ్ మిషన్‌లోనే డ్రై అయిపోతాయి. ఏదో ఒక 5, 10 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉండియాల్సిన అవసరం లేదు. పైన సన్‌లైట్ చూడండి ఎంత హార్డ్‌గా ఉందో. సో, అందుకోసం అని చెప్పేసి కొంచెం ఒక 5 మినిట్స్ ఉంటేనే స్వెటింగ్ వచ్చేస్తుంది. సో, ఇప్పుడు నేను కంపెనీస్ చూపిస్తాను పదండి. సో, ఇవి అన్నమాట కంపెనీసు. నాకు తెలిసినంత వరకు క్యాప్‌జెమినీ, బిర్లా సాఫ్ట్, ఏపీఐపీ ఇంకా అసెన్షియల్ ఆహ్, ఇంకా ఏదో ఉందండి. అలా మొత్తం కలిపి ఒక 20 కంపెనీస్ ఉన్నాయన్నమాట. కనిపించేటివన్నీ అవే. సో, ఆ బిల్లింగ్ అన్నీ. ఇక్కడ మాకు షార్ట్ కట్ ఉంటుంది. నేను నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూస్తాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూపించాను. సో, ఆ షార్ట్‌కట్ నుంచి వెళ్ళిపోవచ్చనమాట. సో, ఇప్పుడైతే ఇంకా అవన్నీ చూపిచ్చాక ఇంక నేను ఇంకా స్టార్ట్ అయిపోయాను కిందికి. సో, టుడే ఏంటంటే పెయింటింగ్ లాస్ట్ డే అనమాట. అన్నీ చూపిచ్చి, వేపిచ్చి అయిపోయింది. ఇంకా లాస్ట్ ఏమన్నా కొన్ని కొన్ని సో, బ్యాలెన్స్ ఉంటే ఇంకా అవి వేపిద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయాము నేను, మా హస్బెండు. అందుకోసమని ఇంక చెక్ చేసుకుంటున్నాను. సో, ఇప్పుడైతే కొంచెము ఫ్లష్‌లో వాటర్ లీకేజెస్ ఉన్నాయన్నమాట. సో, అందుకోసమని చెప్పేసి ఆ వాటర్ లీకేజెస్ అన్నీ చేస్తున్నాడు. ప్లంబర్‌నయితే పిలిపిచ్చాను. అతను చేస్తున్నాడు. సో, అందుకోసమని పైకొచ్చాను. చూడండి ఇదైతే గనుక జస్ట్ 2 మెంబర్సే ఉంటారు. అయినా లగేజ్ అయితే ఎంత ఉంటుందో, ఎందుకింత లగేజ్ ఉంటుందో నాకు అర్థం కాదు. జస్ట్ ఒక అబ్బాయికి ఎంత లగేజ్ ఉంటే, ఇంకా అమ్మాయికి ఇంకెంత లగేజ్ ఉంటుందో ఏమో అనుకున్నాను. అంత లగేజ్ అయితే ఉంటుంది.
ఇంకా వాష్‌రూమ్ అయితే గనక ఈ మధ్య నేను పెయింటింగ్ ఏపిచ్చాక మొత్తం యాసిడ్ వాష్ చేపిచ్చి అంతా నీట్‌గా వైట్ సిమెంట్ అయితే పెట్టేసి ఇప్పిచ్చాను. చాలా నీట్‌గా ఉంది చూడండి ఎంత బావుందో. సో, ఎప్పటికప్పుడు క్లీనింగ్ వాళ్ళ చేత ఎక్కడైనా డస్టు అలాంటివి ఉంటే క్లీన్ చేపిస్తాననమాట. ఇన్ కేస్ రూమ్ ఏదైనా వెకేట్ చేసినా గానీ అవి కూడా క్లీన్ చేపిస్తాను. అండ్ ఈవినింగ్ ఇంకా బయటకొచ్చాననమాట. బయటకొచ్చాక సో, ఏం కావాలంటే తనకి యాసిడ్ కావాలంట. అందుకోసమని చెప్పేసి బయటకొచ్చి ఇంకా వీడియో అయితే తీస్తున్నాను. ఇదే అనమాట యాసిడ్ బాటిల్. కొంచెం పవర్‌ఫుల్‌గా ఉంటుంది. యాక్చువల్‌గా అయితే నేను లాస్ట్ టైం వీడియో పెట్టాను కదా! కొంచెం బల్క్‌లో తెచ్చుకుంటాను. 15 లీటర్స్ వచ్చేసి 150కే వస్తుంది. కానీ ఇక్కడ ఒక్క లీటర్ బాటిల్ వచ్చేసి నాకు 45 రూపీస్ అయితే పట్టింది. సో, చేసేదేం లేక తీసుకొచ్చి ఇంక పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా పిల్లల్ని కూర్చోబెట్టి చదివిస్తున్నాననమాట. దేవాంశుకు చదవాలంటేనే బద్ధకం ఎక్కువ. ఇంకా ఏదో ఒకటి అని చెప్పేసి కాసేపు కూర్చోబెట్టి కనీసము అట్‌లీస్ట్ బుక్ పట్టుకునేలాగైనా చేస్తాను. కానీ పెద్ద బాబు మాత్రం బాగా చదివేస్తాడు మార్నింగ్ అనమాట. సో, స్కూల్‌లో ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఇంకా కూర్చొని చదువుతా ఉన్నాడు. ఇంకా వ్యాన్ రావడానికి 10 మినిట్స్ టైం ఉంది. ఇంకా ఏదో కూర్చొని చదువుకుంటా ఉన్నాడు. సో, ఈలోపు నేను ఇంకా మిగతా పనులుంటే నాకు యాక్చువల్‌గా మొబైల్‌కి నాకు లొకేషన్ అయితే వచ్చేస్తుంది. వ్యాన్ ఎక్కడుంది ఏంటి అని. కానీ ఈ మధ్య ఎందుకో సరిగ్గా కనిపించడం లేదు. అందుకోసమని చెప్పేసి ఇంక నేను అంటే టైమ్ టు టైమ్ వస్తుందనమాట వ్యాను. 7:00 అంటే 5 మినిట్స్ అటు ఇటు వచ్చేస్తుంది. ఇంకా నాకు 20 మినిట్స్ టైం ఉందనమాట. అందుకోసమని చెప్పేసి ఇంకా మిగతా పనులు అవన్నీ చేస్తున్నాను. ఇంక నాకు వీడియో తీయమని దేవాంష్‌కైతే చెప్పేసాననమాట. తను వీడియో తీస్తున్నాడు. ఎప్పటినుంచో మీరు అడుగుతున్నారు కదా! అక్క విజిటింగ్ కార్డ్స్ అవి చూపిమ్మని. సో, బ్యాక్ సైడ్ అయితే ఇలా వేపిస్తాననమాట ఫుడ్డు అవన్నీ. 3 టైమ్స్ నాన్ వెజ్ ఉంటుంది. గుడ్ ఫుడ్డు, వైఫై, వాషింగ్ మిషన్స్, ఎవ్రీథింగు అలా అని చెప్పేసి ఒక 4, 5 లైన్స్ అయితే ఏపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే అమెజాన్‌లో రీసెంట్‌గా మా హాస్టల్‌లో ఒక ఇన్సిడెంట్ అయితే అయిందనమాట. సో, ఏంటంటే మామూలుగా ఆహ్, అమెజాన్ నుంచి కొన్ని పార్సెల్స్ అవన్నీ రిటర్న్ ఉంటాయి. సో, ఇక్కడ ఏంటంటే వాళ్ళు అక్కడ ఆఫీస్ రూమ్‌లోనే పెట్టేసి వెళ్ళిపోతారనమాట. సో, వాళ్ళే వచ్చి పికప్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు. యాక్చువల్‌గా ఏమైందంటే నిన్న ఒక అబ్బాయి వచ్చాడనమాట. వచ్చి అమెజాన్ రిటర్న్ మేడం అని చెప్పేసి అడిగితే నేను అక్కడ ఉంటాయి తీసుకో అని చెప్పాను. ఒక 2, 3 పార్సెల్ అయితే గనుక తీసుకెళ్ళిపోయాడు. అలా తీసుకెళ్ళి వెళ్ళిపోయాక సో, ఆ అబ్బాయి అయితే నేను రిటర్న్ పెట్టాను కదా! నాకు అమౌంట్ రీసెండ్ చేయమని అమెజాన్ వాళ్ళకైతే మెసేజ్ అయితే పెట్టాడనమాట. కానీ మీ పార్సెల్ మేము తీసుకోలేదని వాళ్ళేమో చెప్తున్నారు. తీరా చూస్తే సీసీ క్యామ్ చూస్తే ఏమైందంటే ఎవరో ఒక వ్యక్తి బ్యాగ్ ఏసుకొని అమెజాన్ అని చెప్పేసి వచ్చి తీసుకెళ్ళిపోయాడు. అందుకే నమ్మకండి. ఇంకొక విషయం ఏంటంటే సో, ఏదైనా అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్ గానీ, మింత్రా గానీ సో, లాస్ట్ ఒకటి ఏదన్నా ఆర్డర్ పెట్టేస్తే గుర్తుపెట్టుకోండి. మనం ఎన్నో పెట్టేస్తుంటాం కదా! మనదే అని చెప్పేసి తీసుకున్నామంటే అది ఎంత లోపలొచ్చేసి ఓపెన్ చేస్తే జస్ట్ 200 కూడా వాల్యూ చేయదు. కానీ 2000 వరకు వాల్యూ చేసేలాగా వాళ్ళు అమౌంట్ అయితే వేపిచ్చేసుకుంటారు. మనమేదో స్పీడ్‌గా ఇంక వెళ్ళిపోతామనమాట. పెట్టేసుంటాంలే మనమే. ఫర్ ఎగ్జాంపుల్ మా వైఫ్ పెట్టుంటుంది. మా హస్బెండ్ ఏమో పెట్టింటాడని చెప్పేసి నేను వేయడము, లేకపోతే మా హస్బెండ్ వేయడము అలాంటివి జరిగాయి ఇక్కడ హాస్టల్‌లో. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అమెజాను అలాంటివన్నీ అంటే మీరు గనుక ఆర్డర్ చేసుకొనుంటే గనక రిటర్న్ చేయండి. సో, ఆర్డర్ చేసుకుంటే చూసుకొని తీసుకోండి. సో, రిటర్న్ అయితే గనుక నా చేతికి ఇవ్వండి. నేను చెక్ చేసి ఇస్తానని చెప్పేసి హాస్టల్ పిల్లలకైతే చెప్పేసాను. ఇంక అప్పటినుంచి ఓకే అని చెప్పేశారు. 99% ఇక్కడ సీసీ క్యామ్‌లు ఉంటాయని భయంతో తక్కువొచ్చేది. కానీ ఇంకా డేర్ చేసే వాళ్ళకి ఏం చెప్పలేను. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా అప్పటికే ఇంక టైం అయిపోయింది. టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా ఫాస్ట్‌గా రమ్మని చెప్పాను.
సో ఈలోపు నేను వీడియో తీస్తానని చెప్పేసి ఇంకా దేవాంశ్ అయితే వీడియో తీస్తున్నాడు. నైట్ ఒక 2-3 అవర్స్ అయిపోయిందనమాట. సో పెద్ద బాబుకి కొంచెం ప్రాజెక్ట్ వర్క్ ఉన్నింది. అవన్నీ చేపిచ్చేసరికి సో అదే కొంచెం ఇప్పుడు రిహార్సల్ అయితే చేస్తున్నాడు. యాక్చువల్‌గా ఇక్కడ సైనిక్ స్కూల్‌లో ఎగ్జామ్ అయిందనమాట. ఆ క్వెషన్ పేపర్ ప్యాటర్న్ మొత్తం తీసుకున్నాను. ఒక సిక్స్త్ క్లాస్ తర్వాత అంటే సిక్స్త్ క్లాస్‌కి జాయినింగ్ ఉంటుందనమాట. అది గనక ఎగ్జామ్ మనం పాస్ అయితే సైనిక్ స్కూల్‌లో జాయిన్ అవ్వచ్చు. ఫుడ్డు, బెడ్డు, ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగానే ఉంటుందనమాట. నేను మా హస్బెండ్ అయితే అనుకున్నాము పెద్ద బాబుని అక్కడే జాయిన్ చేపియాలని. చిన్న బాబుని కూడా అక్కడే జాయిన్ చేపిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. హాస్టల్‌లో ఉంటే కొంచెం ఎడ్యుకేషన్ బాగుంటుంది కదా అని చెప్పేసి. సో, ఇంక నాకు లోపలైతే గనక ఇంకా ఈ క్లీనింగ్ ఇవన్నీ పడ్డాయి. ఇంకా ఇవన్నీ సర్దుకొని సో, మార్నింగ్ అయితే గనక క్లీనింగ్ అవన్నీ క్లీన్ చేయమని చెప్పాను. తను మర్చిపోయింది. ఇంకా టేబుల్ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా పూజ చేయాలి కాబట్టి మార్నింగ్ టైం పూజ చేయకపోయినా కానీ అట్‌లీస్ట్ ఈవినింగ్ అయినా చేస్తాను. కానీ అలాగే పెట్టేసాను. కనుక కసువు అవన్నీ చిమ్మేస్తాననమాట. సో, అందుకోసం అని చెప్పేసి ఇంకా క్లీనింగ్ అయితే చేస్తున్నాను. వీడియో తీయడానికి ఇంకా ప్రతిసారి ట్రైపాడ్ పెట్టి తీసుకోవాలంటే కష్టంగా ఉంది అని చెప్పేసి ఇంక దేవాంష్‌కైతే చెప్పేసాను. ఇంక దేవాంష్ అయితే, "సరే మమ్మీ నేను నీకు వీడియో తీస్తాను. నువ్వు ఇంకా పని చెయి" అని చెప్పేసి చేస్తున్నాడు. ఇంకా టుడే అనమాట లాస్ట్. ఇంకా టుమారో నేను ఇంకా అంటే ఇది వెనస్డే వీడియో. నెక్స్ట్ వచ్చేసి ఇంకా థర్స్‌డే ఉందనమాట. థర్స్‌డే వచ్చేసి మీకు తెలిసిందే కదా! ఇంకా లక్ష్మీ పూజ అయితే చేస్తాను నేను. ఇది మాఘమాసం కదా! సో, అందుకోసమని చెప్పేసి ఇంకా లక్ష్మీ పూజ చేస్తాను. ఇంకా ఏమి ఫుడ్ అవన్నీ తీసుకోను. కానీ ఎక్కడ మర్చిపోతానో ఏంటో అని చెప్పేసి గుర్తుపెట్టేసుకుంటాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయింది. మధ్య మధ్యలో నేను టైం అయితే చెక్ చేసుకుంటున్నాను. టైం ఎంత అయిందా ఏంటి అని. ఇంకా వ్యాన్ వచ్చింది. ఇంకా పిల్లని స్కూల్‌కి పంపించేశాను. ఇంకా ఇది లాస్ట్ డే అనమాట పెయింటింగ్ డే. సో, ఇప్పటికి టుడే 10 డేటు. సో, లాస్ట్ మంత్ ఫస్ట్‌కి నేను స్టార్ట్ చేపిచ్చాను పెయింటింగ్ వర్క్స్ అనేటియి. సో, ఎగ్జాక్ట్‌గా 40 డేస్ అయితే పట్టింది నాకు. సో, ఇక్కడ ఏంటంటే మొత్తం 76 రూమ్స్. ఇంకొకటి హాలు, టెర్రస్ అవన్నీ ఉన్నాయి గదా! అవన్నీ కలిపి నాకు ఎంత కాస్ట్ అయిందంటే 2,00,000 వరకు అయిందనమాట. ఇంక్లూడింగ్ పెయింటింగ్స్. సో, పెయింటింగ్సు, లేబర్ చార్జెస్ అవన్నీ కలిపి ఈ లాస్ట్ డే నేనేం చేస్తున్నానంటే సో, ఎక్కడైనా ఏమన్నా మిస్ అయిందా అని చెప్పేసి ప్రతి ఒక్క రూమ్‌కెళ్ళి చెక్ చేసుకుంటున్నాను. వైట్ సిమెంట్ ఉందా? విండో క్లీన్ చేశారా? ఎక్కడన్నా ప్యాచ్‌గా పెయింటింగ్ ఏసారా? అని చెప్పేసి అవన్నీ చెక్ చేసుకుంటున్నాను. సో, మనకి పెయింటింగ్స్ అనేటివి ఎలా వేస్తారంటే సో, వాల్ మొత్తానికి మనం ఏం కలర్స్ అడిగితే అవే వేస్తారు. ఇంకోటి వాష్‌రూమ్ అంతా నీట్‌గా క్లీన్ చేస్తారు. యాసిడ్ వాషు. వైట్ సిమెంట్ అయితే పెట్టేస్తారు. అదయిపోయాక ఇంకా ఫ్యాన్ ఉంటుంది గదా! ఫ్యాన్ గూడా క్లీన్ చేస్తారనమాట. సో, వాష్‌రూమ్‌లో చిన్న చిన్నవి గ్లాసెస్ ఉంటాయి గదా! అవి గూడా క్లీన్ చేస్తారు. అలా మొత్తం క్లీన్ చేసి అయిపోయాక మనం అమౌంట్ ఇయ్యాలి. ఇంకోటేంటంటే అడ్వాన్స్‌గా కొంచెం అమౌంట్ అయితే పే చేయాలి. సో, ఇప్పుడు ఒకటి టుడే మాత్రమే పెయింటింగ్ ఏశారు. ఇక్కడ ఒక అబ్బాయి ఇవన్నీ అంటించుకున్నాడనమాట. సో, అదైతే బావుంది. అందుకే నేను కొంచెం వీడియో తీశాను. కొంచెం డెకరేషన్‌గా ఉంటుంది అని చెప్పేసి ఒక ఆపోజిట్ వాల్‌కి ఇలా ఆరెంజ్ అయితే వేయించాననమాట. లుక్ వైస్‌గా బావుంటుంది. ఇంకొకటి నేను విజిటింగ్ కార్డ్ ఇచ్చాను గదా! ఆ విజిటింగ్ కార్డ్‌లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఆరెంజ్ వేయించాను. ఇంకా చూడండి, ఇంకా ప్రతి ఒక్కటి 76 రూమ్స్ చెక్ చేసాము. ఇంకా పైన అంటే పెయింటింగ్ వేశాక పైన 102, 103 అలా మెన్షన్ చేసుంటాము. అవి గూడా కనిపించడం లేదు. అవి గూడా మేమేం చేసామంటే, నేను మా హస్బెండ్ ఒక స్కెచ్ పెన్ తీసుకొని అవి గూడా మెన్షన్ చేసుకున్నామనమాట. సో, నోట్‌బుక్‌లో అన్నీ చేసుకున్నాము. ఎక్కడెక్కడ బ్యాలెన్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఇంకా ఈవినింగ్ బయటకొచ్చాను. ఇంకా
ఇంకా లాస్ట్‌కి అంతా అయిపోయేసరికి 11:30 అయిపోయింది. మార్నింగ్ టైం కొంచెం ఫ్రీగా ఉంటాను. మిగతా టైం కంటే ఈవినింగ్ టైం ఫుల్ బిజీగా ఉంటాను. సో, ఇక్కడ ఒక అబ్బాయిది నేను చూపిస్తున్నాను. హనీ ఉంది. అబ్బాయి ఫుల్ డైట్ అయితే చేస్తాడనమాట. హనీ తర్వాత వచ్చేసి ఓట్స్, ఎగ్స్ అవన్నీ ఉన్నాయి. మార్నింగు, ఈవినింగు జిమ్‌కెళ్ళిపోతాడు. అందుకే ఎక్కువ ఇలా ఉంటాయి. నేనొచ్చాను కాబట్టి సరిపోయింది. దేవాంష్ అలా వస్తే గనుక హనీ గాని ఏదన్నా చూస్తే పట్టుకెళ్ళిపోతాడు. సో, అదే చూపిస్తున్నాను. ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇదంతా. చాలా మంచిది హెల్త్‌కి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడు విండో ఉంది. ఇటు సైడు వాటన్నిటికి విండో ఉందనమాట. ఆ విండో నుంచి వెంటిలేషన్ ఫుల్‌గా వస్తుంది. ఇంకా ఫుల్‌గా వచ్చి కొంచెం అటు సైడు రూమ్స్ అయితే కొంచెం చాలా పెద్దవిగా ఉంటాయన్నమాట. సో, అదే చూపిస్తున్నాను నేను. ఇంకా వాల్స్ అన్నీ అంటే ఫ్లోర్ మొత్తం ఇలాగే ఉంటుంది. నేను ప్రతి ఒక్క రూమ్‌కెళ్ళి చెక్ చేశానండి. ఇంకొకటి ఏదన్నా ఫ్రెష్‌లో వాటర్ లీకేజ్ అవన్నీ ఉన్నాయా అని అది కూడా చెక్ చేసుకుంటాను. ఎప్పుడైనా సరే నేను పైకెళ్ళినప్పుడు ఇవన్నీ చూసుకుంటాననమాట. అన్నీ చూసుకొని ఇంక అయిపోయిన తర్వాత ఇక్కడ విండోస్ ఉన్నాయి కదా! అంటే మనకి స్టెప్స్ దగ్గర విండోస్ ఉంటాయన్నమాట. ఆ విండోస్ దగ్గర కూడా చెక్ చేస్తున్నాను. పెయింటింగ్ సరిగ్గా అయిందా లేదా అని. ఇంకొకటి కడ్డీలు ఉంటాయన్నమాట విండోస్ దగ్గర. సో, ఆ కడ్డీలకు కూడా పెయింటింగ్ అయితే వేయించాము. ప్రతి ఒక్క దానికి పెయింటింగ్ ఏయించామండి. మనకు కింద గడప ఉంటుంది కదా! ఆ గడపకు కూడా వేయించామన్నమాట మేము. చూడండి వాల్స్ అయితే ఎంత నీట్‌గా వచ్చాయో అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో. అందుకోసం అని చెప్పేసి పెయింటింగ్ ఏచాం. అంతకుముందయితే మొత్తం ఫంగస్ వచ్చి బ్లాక్‌గా అయ్యి ఎలాగంటే అలాగునింది. కానీ ఇప్పుడు కొంచెం బెటర్ చాలా బావుందనమాట. సో, ఇక్కడేమన్నా కింద పెయింటింగ్స్ ఏమైనా చిన్న చిన్న డ్రాప్స్ అలా పడినా గానీ, వాళ్ళే మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోతారనమాట. సో, అదే గాకుండా చిన్న హాస్టల్‌లో గూడా నాకు కొంచెం పెయింటింగ్ వర్క్స్ ఉంటే, అవి గూడా వీళ్ళ చేతే చేయిచ్చాననమాట. కంప్లీట్‌గా అయిపోయింది. సో, ఇప్పుడు ఇంకా కిచెన్‌లోకొచ్చాను. టుడే వెనస్‌డే గదా! సో, వెనస్‌డే కోసమని జెప్పేసి వెనస్‌డే యాజ్ యూజువల్‌గా మనకి చికెన్ ఉంటుంది. సో, చికెన్ కోసమని ఇంక టమోటాలన్నీ అయిపోయాయన్నమాట. ఈ మధ్య టమోటాల కాస్ట్ చాలా ఎక్కువైపోయింది. నాకు ఈ కొంచెం జస్ట్ ఒక 25 కేజెస్ వచ్చాయి. ఇవే 300 దాకా చార్జ్ చేశారు. ఇంకా ఇక్కడైతే ఇంకా చెక్ చేస్తున్నాను. ఆఫ్టర్‌నూన్‌కి ఏం చేస్తున్నామంటే నైట్‌కి టమోటా అంటే చికెన్‌లోకి మేము టమోటా, ఆనియన్స్ అవన్నీ కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి మగ్గబెట్టేస్తాము. అవన్నీ మిక్సీకేసి ఇంకా అదంతా గ్రేవీ తయారు చేస్తామనమాట. ఇంకా టమోటాలు కట్ చేసి, ఆనియన్స్ కట్ చేసి ఇచ్చేయాలంటే చాలా కష్టం. ఇంకా ఇప్పుడైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేస్తున్నాడు. ఇంక నేనైతే చెప్పేస్తున్నాను. సో, నైట్‌కి ఇంకా పన్నీర్ ఉంటుంది. వెజ్ వాళ్ళకైతే పన్నీర్ అయితే చేస్తాము. ఇది మొత్తం 3 డేస్ అయితే వీడియో తీశాను. అది మొత్తం కలిపి ఒకేసారి పెట్టేస్తున్నాను. ఎందుకంటే వీడియోస్ మళ్ళా ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతాయో, తీసిన వీడియోసే మళ్ళీ పెట్టేస్తానేమో అని చెప్పేసి నాకు భయమనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా అన్ని వీడియోస్ ఒకేసారి పెట్టేస్తున్నాను నేను. ఇంకా ఫస్ట్ అయితే గనుక కొన్ని మాత్రమే టమోటాలనేటివి ఇలా మగ్గబెట్టేస్తాం. కొన్ని కట్ చేస్తాం. కట్ చేసి కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేస్తే బావుంటుంది. ఇంకా నైట్ వీళ్ళకి ఫుల్‌గా డీప్ క్లీనింగ్ ఉంటుంది. ఆ క్లీనింగ్ అంతా అయిపోయాక అప్పుడు వెళ్ళి పడుకోమని చెప్పేస్తాను. సో, ఇప్పుడు చూడండి ఈ టమోటా ఇవన్నీ కలిపి మిక్సీకైతే వేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా మీకు ఇటు సైడ్ కిచెన్‌లో వచ్చేసి మామూలుగా ఇంకా ఆనియన్స్ అవన్నీ ఉన్నాయి గదా! అవన్నీ క్లీన్ చేయమని చెప్పని చేశాడు. ఇవైతే వైట్ అనమాట బఠానీలు. ఆ వైట్ బఠానీలైతే గనుక పన్నీర్‌లోకి బావుంటుంది. పన్నీర్ బటర్ నాన్ అంటాం గదా! అవన్నీ వేపిస్తాను. కొన్ని ఆలు గూడా మిక్స్ చేపిస్తాను. సో, ఇదైతే స్టోర్ రూమ్ అనమాట. ఇందులో ఆయిల్ బాక్సు, ఇంకా ఏమన్నా సాల్ట్ ప్యాకెట్స్ అవన్నీ ఉంటే ఇక్కడైతే పెట్టేస్తాను. అదే అనమాట. ఇందులో లైట్ అయితే లేదు. అందుకోసమని చెప్పేసి మీకు డార్క్‌గా కనిపిస్తుంది. సో, చెక్ చేస్తున్నాను. ఇప్పటికి 10 డేట్. సో, ఇప్పటికి ఒక 3 బాక్సెస్ అయితే అయిపోయినాయన్నమాట. సో, ఇంకా మనకి ఒక 6 బాక్సెస్ అయితే ఉన్నాయి. ఓకే. మంత్ మొత్తం వచ్చేస్తాయని చెప్పేసి అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇది నైట్ అనమాట. నైట్ వచ్చేసరికి ఇంకా అన్నం అవన్నీ అయినాయా అని అడుగుతున్నాను.
ఓకే కావస్తున్నాయని చెప్పేసి ఇంకా కుక్ చెప్పేశాడు. ఇంకా నైట్ లోపు నేను చికెన్ అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసేయాలి. ఆఫ్టర్‌నూన్ ఫుల్ టైర్డ్ అయిపోయాననమాట. ఇంక వెళ్ళి పడుకున్నాను. వీడియో తీయమని చెప్పాననమాట మా హస్బెండ్‌కి. అందుకే తను వీడియో తీసి నాకిచ్చాడు. సో, ఎప్పుడైనా ఇలా కొంచెం టైర్డ్ అయిపోయినప్పుడు అప్పుడప్పుడు ఇంకా పనులన్నీ మా హస్బెండ్‌కైతే చెప్పేస్తాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఫుడ్ ఏం చేశామా అనేది నేను చూపిస్తున్నాను చూడండి. క్యాబేజీ ఫ్రై చేపిచ్చాను. చాలా బావుంది. హోటల్ స్టైల్ వచ్చినట్టు వచ్చింది. ఇంకోటి టమోటా గ్రేవీ చేపిచ్చాను. అందుకే టమోటాలనేటివి ఎక్కువైపోయినాయి. లేకపోతే తక్కువే అయిపోయి ఉండేటివి. ఇంకా ఇది నైట్ అనమాట. సో, నైట్ అయితే ఇంకా చపాతీ విత్ చికెను. సో, కాంబినేషన్ బావుంటుంది. మా వాళ్ళకి చాలా ఇష్టము. అందుకోసమని చెప్పేసి ఇంకా ఈ చపాతీనే చేపిస్తాను. సో, చపాతీలోకి చికెన్ బావుంటుంది. ఇంకా లేకపోతే గనుక వెజ్ వాళ్ళకి పన్నీర్ ఉంటుంది. ఇదైతే గనుక చిన్న హాస్టల్ కోసం. హాస్టల్ పక్కనే చిన్నదుంది గదా! సో, దానికోసం అనమాట. వాళ్ళకు ఇంకా చపాతీ వాళ్ళకి గూడా సేమ్ ఫుడ్డే ఉంటుంది. డిఫరెన్స్ ఏముండదు. సో, అటు సైడ్‌కి పంపిస్తున్నాను. మాకు అక్కడ ఎంతమంది అని మొత్తం క్యాలిక్యులేషన్ అనమాట. సో, అదే చూసుకొని ఇంక పంపించేస్తున్నాను. కొంచెం అయితే సరిపోతుంది ఫుడ్డు. ఎక్కువైతే ఏం అవసరం లేదండి. అందుకోసం అని చెప్పేసి ఇంకా చిన్నదాంతోనే పెట్టి పంపించేస్తున్నాను. సో, చికెను ఎంతనా అని క్వాంటిటీ అయితే తనకు చూపిస్తున్నాను. సో, ఇక్కడొచ్చేసి ఈ హాస్టల్‌కి ఫుడ్ అయితే ఇంక బయటైతే పెట్టేస్తున్నాను. అప్పటికి 7:30 అయిపోయింది. అతను ఇంకా 4:30కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు అయిపోతుందండి. ఆ ఫుడ్ అవన్నీ చేసేసరికి. ఇంకా ఔట్ సైడ్‌కొచ్చేసరికి మా వాళ్ళు మొత్తం ఫుడ్ అయితే తింటున్నారు. అదే చూపిస్తున్నాను చూడండి. ఇతనైతే వెజ్జు. అందుకే పన్నీర్ అయితే తినేస్తున్నాడు. ఇంకా పక్కన వాళ్ళంతా నాన్ వెజ్. సో, వాళ్ళిష్టం అనమాట. వాళ్ళు చపాతీనా, లేకపోతే ఇంకా రైసా అనేది వాళ్ళిష్టము. సో, ఇక్కడ లిమిట్ ఉండదు. అన్‌లిమిటెడ్ ఉంటుంది. కానీ చికెన్ లాంటివి లిమిట్ ఉంటాయి. అవి మాత్రమే లిమిట్ ఉంటాయి. మిగతాటివన్నీ అన్‌లిమిటెడ్ ఉంటాయి. సో, నేను వీడియో తీస్తుంటే వీళ్ళు వాడింది, వీడింది అని చెప్పేస్తున్నారు. టుడే వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.